ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు. తుమ్మిడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూర్ణి ఓటీటీలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. నయనతార ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓటీటీలో నంబర్ 1 గా నిలిచి ట్రెండ్ సృష్టించిన అన్నపూర్ణి మూవీ వివాదంలో చిక్కుకుని చివరికి ఓటీటీ నుంచి ఈ సినిమాను తీసేసింది కూడా. అయితే తాజాగా నయనతార దీనిపై స్పందిస్తూ ఓ క్షమాపణ లేఖ రాసింది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 75వ మూవీ అన్నపూర్ణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్. కానీ ప్రస్తుతం ఈ సినిమా వివాదాలమయంగా మారిపోయింది. ఈ మూవీ శ్రీరాముణ్ణి కించపరిచేలా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అన్నపూర్ణి మూవీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయని, లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తోందని, రాముణ్ణి కించపరిచారని ఆరోపించారు. అయితే ఈ మూవీని థియేటర్లో చూసినప్పుడే వీటిపై కొంతమంది అభ్యంతరం తెలిపారు. కానీ సినిమా అంతగా ఆడలేదు కాబట్టి ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు. కానీ అన్నపూర్ణి మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఈ మూవీ చూసిన వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మూవీలో కథకి మతాన్ని దేవుణ్ణి జోడించి మనోభావాలు దెబ్బతీసేలాగా తీయటంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురైంది. దీంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీ నుంచి అన్నపూర్ణి మూవీని తీసేసింది. ఈ క్రమంలోనే నయనతార దీనిపై స్పందిస్తూ ఓ క్షమాపణ లేఖ రాసింది. ఇప్పటి వరకు అన్నపూర్ణి మూవీపై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను. అన్నపూర్ణి కేవలం ఒక సినిమాగా మాత్రమే తీయలేదు, స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము. మేము ఒక మంచి పాజిటివ్ మెసేజ్ని ఇద్దామనుకున్నాం. కానీ అనుకోకుండా కొంతమంది మనోభావాలు దెబ్బతీసి ఉండొచ్చు. ఈ సినిమాని ఓటీటీ నుంచి తీసేస్తారని మేము ఊహించలేదు. నేను నా టీం ఎప్పుడూ ఒకరి మనోభావాల్ని దెబ్బతీయాలని అనుకోము. ఈ సమస్యని మేము అర్థం చేసుకున్నాము. దేవుణ్ణి పూర్తిగా నమ్మి రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్లే నేను ఇలా చేయటం ఇదే చివరిసారి. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. అన్నపూర్ణి మూవీ ఉద్దేశం స్ఫూర్తిని నింపడం మాత్రమే, కానీ బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. నా 20 ఏళ్ల సినీ పరిశ్రమలో నేను అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నానని తెలిపింది. ఇక లెటర్ మొదట్లోనే జై శ్రీరామ్ అని రాసింది. ప్రస్తుతం నయనతార రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.